ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఒక పని అవ్వాలంటే సగటు మానవుడు వాడు చేసుకునే పనులన్నీ వదిలేసుకోవాలి. డిలే అయిపోవాలి. ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఈళ్ళు దర్జాగా ఎప్పుడొస్తారో తెలుసా? 11, 12కి. వీడికి ఉద్యోగం రానప్పుడు వీడెట్లా తిరిగాడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ? అదే ఆనవాయితీ వీడు కూడా ఆచరించాలా? నీలాగే సఫర్ అవుతూ ఉంటారు కదా ఇంకొక వాళ్ళు కూడా. అలా ఎందుకు ఆలోచించారు? ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం తన బాధ్యతగా తన దగ్గరకు వచ్చిన అప్లికెంట్ ఏం రాజకార్యాలు ఉంటాయి, పెద్ద పని ఉన్నట్టు రేపు రండి నేను చాలా బిజీగా ఉన్నా 4 రోజులా కలవండి అంటే ఆడొస్తాడు. మళ్ళీ వచ్చాక అయ్యో మాకు వేరే పనులు ఉన్నాయండి, చాలా గవర్నమెంట్ ఈ పని చెప్పింది ఆ పని. గవర్నమెంట్ ఎవరి కోసం పెట్టింది? గవర్నమెంట్ ఫామ్ అయిందే ప్రజల కోసం, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నదే ప్రజల కోసం. ఆ అప్లికెంట్ లేకపోతే నీకు ఆ పోస్ట్ ఎక్కడిది, ఆ చైర్ ఎక్కడిది, ఆ హోదా ఎక్కడిది, ఆ ఓవర్ యాక్షన్ ఎక్కడిదిరా? ఎదవల్లారా ప్రతి ఒక్కడికి చెప్తున్నా నేను ఒక ఉద్యోగస్తురాలని అయ్యి ఉండి కూడా నేను చెప్తున్నానంటే నాకు కడుపు రగిలిపోతుంది. నక్సలైట్లు ఇందుకు కాదు తయారయ్యేది, విప్లవము, ప్రశ్నించే తత్వము, విప్లవ భావాలు ఉండి విసిగిపోయి చదువుకున్న ఎంటెక్లు, ఎంఎస్సీలు, పీజీలు, పిహెచ్డీలు, బీఏడి, బీఎస్సీలు చదువుకున్న ప్రతి ఒక్కడు ఎందుకు నక్సలిజం వైపు ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఇలాగే కడుపు రగిలి కడుపు మంట మండి ఇలాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాలని నక్సలిజం తయారవుతుంది. ఎందుకంటే కనీసం నాకు లేకపోయినా నా నెక్స్ట్ తరం వాళ్ళకైనా న్యాయం జరుగుద్దని చెప్పేసి. కానీ ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన చీడ పురుగులు ఉన్నంతకాలం నిజంగా అసలు సమాజం బాగుపడదు. నేను చెప్తున్నా చూడండి, మీరు అసలు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఆకర్షితులు అవుతారు తెలుసా? ఇట్లాంటి అవినీతి జరిగినప్పుడు, ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు, కడుపు రగిలినప్పుడు నీతి నిజాయితీ గున్నోడు ఖచ్చితంగా ఇలాంటి దారులలోకే వెళ్ళి కరెక్ట్ బుద్ధి చెప్తారు. తుపాకీలు పట్టుకుంటాడు, అడవిలో తిరుగుతారు. మీలాంటి చెత్త ఎదవలందరూ పోగేసుకొని తయారవుతున్నారు కదా. మీలా